సద్గురు మాస్టర్స్ అందరూ కూడా ఈరోజు వచ్చారు. వారికి కూడా ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాం. నాయుడు, హైమ, సుబ్బలక్ష్మి, వేణు సార్, ఈమె నా వైఫ్, తర్వాత శ్రీదేవి మేడం, వీళ్ళందరూ శిరీష పేరేంటి, వీణా మేడం, మేము చేర్చుకో, సుకన్య మేడం, పేరు సుకన్య, ప్రవీణ మేడం, తర్వాత పద్మ మేడం, ఆమె లాస్ట్ కూర్చున్నారు కదా, ఆమె ఇప్పటికి మానసరోవరం ఎన్నమ్మా 12 సార్లు మానసరోవరం వెళ్ళొచ్చింది. ఇప్పుడు రేపు కూడా మానసరోవరం ఆమె వెళ్తున్నాం 6 కనిగిరి, వాళ్ళిద్దరు, ఆమె కూడా. యా, వీళ్ళందరూ ఒక్కొక్క నిమిషం మాట్లాడాల్సింది కూర్చున్న. హైమా కమ్. బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, వంశీకిరణ్ గారికి పాద నమస్కారాలు. సద్గురూస్ మూమెంట్లో వర్క్ చేసే అవకాశాన్ని కల్పించినందుకు వంశీకిరణ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అయితే సద్గురూస్ మూమెంట్లోకి వచ్చిన తర్వాత మేము మా జీవితాలని ఎంతో మార్చుకున్నాం. సద్గురూస్ మూమెంట్లో ముఖ్యంగా 4 వింగ్స్ ఉంటాయండి. మేము ఎప్పుడైతే జీవితాలని మార్చుకున్నామో అందరికీ మార్చుకునే అవకాశం కల్పించడానికి అందరికీ కౌన్సిలింగ్స్ ఇస్తూ ఉన్నాం. ఈ కౌన్సిలింగ్స్లో 4 వింగ్స్ని మేము ఫాలో చేస్తూ ఉంటాం. సద్గురూస్ మూమెంట్లో ఉండేటువంటి ఈ 4 వింగ్స్లో ఫస్ట్ది నిష్కలంక సాధన. అంటే మన జీవితంలో ఎవరో ఏదో అన్నారని, ఏదో జీవితంలో జరిగిపోయిందని, గతానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాం. దాని నుంచి బయటపడడం కోసం నిష్కలంక సాధన. దీని ద్వారా మానసిక బాధల్లో ఉన్నటువంటి వాళ్ళని బయటికి తీసుకొస్తూ ఉంటాం. సెకండ్ కర్మ ధ్యానము, కర్మ విపాక ప్రక్రియ. దీని ద్వారా మేము గతంలో వాళ్ళు ఏదైతే చేశారో దాని తాలూకి కర్మని చూసుకొని దాన్ని విపాకం చేసుకోవడం ద్వారా శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఉన్నటువంటి బాధల్లో నుంచి బయటికి తీసుకురావడం. నెక్స్ట్ మూడవది జ్ఞానసిద్ధి ధ్యానం. ఈ జ్ఞానసిద్ధి ధ్యానంలో ఏం చేస్తామంటే జ్ఞానం అడగమని చెప్తాం. దానిలో వాళ్ళ యొక్క గుణాలు కళల ద్వారా, ఇక్కడ బాగానే ఉంటాం కానీ వాళ్ళ ఇన్నర్ గుణాలు ఎలా ఉన్నాయి అనేది చూసుకొని ఆ గుణాలని మార్చుకోవడం ద్వారా వాళ్ళల్లో ఎన్లైటన్మెంట్ని తీసుకురావడం. ఈ విధంగా థర్డ్ వింగ్ పనిచేస్తుంది. 4th వింగ్ వచ్చేటప్పటికి ఇది వంశీ సార్ ఆధ్వర్యంలో మాత్రమే జరుగుతుంది. ఉపాధ్యాయ శిక్షణ. ఆధ్యాత్మిక ఉపాధ్యాయులు కావాలి అని ఎవరైతే కోరుకుంటూ ఉంటారో ఆ కోరిక తీర్చుకోవడం కోసం సార్ ఉపాధ్యాయ శిక్షణ ఇస్తూ ఉంటారు. అంటే ఈ మూడింట్లోని నేర్చుకున్న తర్వాత దీన్ని అందరికీ అందించాలి అని ఉంటది కదా, ఎలా అందించాలి అన్నది సార్ ద్వారా శిక్షణ పొందుతూ ఉంటారు. ఆ విధంగా శిక్షణ పొంది మేము ఇవన్నీ చేస్తూ ఉన్నామండి. సో ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సుబ్బలక్ష్మి గట్టిగా చెప్పలు కొడదాం. సద్గురుస్ మూమెంట్ లో ఉన్న వింగ్ లో టూర్స్ అండ్ డిపార్ట్మెంట్ చూస్తుందామే, యూ కమ్ హియర్. సో తను టూర్స్ నిర్వహిస్తూ హిమాలయాల్లో బిర్యానీ పెడుతుంది. అక్కడ కూడా ఆ చల్లో బిర్యానీ వండి పెడుతుంది అందరికి. ప్రతి సంవత్సరం మేము ప్రతి 3 నెలలకు ఒక టూర్ వేస్తాము, తను నిర్వహిస్తుంది. రేపు మానసరోవరం పెద్ద టూర్ కూడా వెళ్తున్నాం, కామాఖ్య వెళ్తున్నాం, అన్ని వారి బృందం మా ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తాము. దీని ఫుడ్ డిపార్ట్మెంట్ చూస్తుంది, తన అనుభవాలు చెప్తుంది. ముందుగా మన గురువు గారి అయిన పత్రి సార్కు మనం ఒకసారి గట్టిగా తప్పట్లు కొట్టాలి. మరి మాకు ఈ మార్గం చూపించిన వంశీ మాస్టర్ గట్టిగా తప్పట్లు కొట్టాలి. మరి నేను 2003లో ధ్యానం లేక వచ్చిన సద్గురు ఫ్యామిలీ లేక వచ్చి ఈరోజు నాకు సారు పెద్ద ట్రిప్ ఇచ్చాడు హిమాలయాలు. అంటే ఒక్కసారి చూస్తే చాలు మన జన్మ ధన్యమయ్యేది అనేది. ఇప్పుడు ప్రతి 7 మేము ఖచ్చితంగా బుద్ధ పౌర్ణానికి హిమాలయాల్లో ఉంటాం. మరి సంవత్సరానికి 3 ఖచ్చితంగా 3 నెలలకు ఒకటి ట్రిప్పు. ఇప్పుడు కామాకి ఈ నెల 26, మళ్ళీ బుద్ధ పౌర్ణమికి హిమాలయాలు, మళ్ళీ మొన్ననే గుజరాత్ వేసాము. మరి నాకు మైకు పెట్టుకుని చేతగాందాన్ని ఈరోజు నాకు ఇంత ఇచ్చిన అవకాశం నిజంగా వంశీ మాస్టర్కు, సుకన్య మేడంకు మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే స్త్రీ శక్తి ఏమైనా చేయగలదనేది ఆవిడ దగ్గర మేము నేర్చుకున్నాము. ఆవిడ
అందరూ తెర ముందు ఉంటే ఆవిడ తెర ఎనుకుండి ఇదంతా నడిపిస్తుంది. ఈ మధ్య నాకు కొంచెం చిన్నది జరిగింది. మొన్ననే మా పాపకు బాలేదు. అమ్మాయి కోమాలోకి వెళ్ళిపోయింది, చనిపోయింది అనుకున్నా. నేను అనుకున్న టయానికి నాకు ఒక్క క్షణం ఏం చేయాలో తెలియక అలా ఆగి, అప్పుడు ఆ అమ్మాయికి చెస్ట్ దగ్గర 3 సార్లు నొక్కితే అని వచ్చింది ప్రాణం. వచ్చిన తర్వాత హాస్పిటల్లో జరిపించినాక డాక్టర్ వచ్చి ఈ అమ్మాయికి బలం లేదు, ఈ రోజు నుండి ఈ అమ్మాయికి గుడ్డు పెట్టన్నాడు. ఒక బిడ్డనే నేను పోదుకున్నప్పుడు మళ్ళీ ఒక బిడ్డని నేను ఎలా పెడతాను సార్, మీరు ఎలా చెప్తారు అన్నాను. అంటే చూడు, బలము ఎక్కడ లేదు. నేను మా పాప చెప్పిన, వాళ్ళు చెప్పడం ఏంటమ్మా, రోజుకు నువ్వు ఒక 3 గంటలు ధ్యానం చెయ్యి, మినిమం 1 గంట చెయ్యి, ఎందుకంటే ఆ ధ్యానంలోనే ఈ శక్తి వస్తుంది, గుడ్డు తింటే రాదు అని చెప్పాను. మరి మాకు సారు ఎంతో మాట్లాడే విధానం కానీ, వంశీ మాస్టర్ ఎక్కడ ఉండాలనేది, నాకైతే భోజనం పెట్టడం ఇష్టం. రేపటి గురించి నాకు ఎప్పుడూ తెలీదు. ఈ క్షణం ఏది ఉంటే అదే పెట్టడం నేర్పించాడు. ఇప్పుడు అదే చేస్తా, ఇంకా ఉండబోయేదానికి అదే చేస్తాను. మరి రాజకపతి రాజు గారితో నాకు ఎంతో అనుబంధము. ఎందుకంటే సార్తో 2009 నుండి నేను ఆయనతో సేకరాలు ఎన్నో తిరుగుతున్నాను. రాజుగారి ఫస్ట్ భోజనం మళ్ళీ రాండి అని చెప్తాడు. అందుకే రాజుగారికి మనం ఒకసారి గట్టిగా తప్పట్లు కొట్టాలి. తర్వాత నాయుడు కమియర్. ఇతను నాయుడు చిన్న కాంట్రాక్టరు. ఇతనికి బ్యాక్ పెయిన్ ఉండేది. అది కర్మధ్యానం చేసి అది ఎలా పోగొట్టుకున్న 2 words, అందరూ 2 words లో మాట్లాడేలా. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మహా అద్భుతమైనటువంటి రోజు. సత్యాన్ని చెప్పడం కోసం, సత్యం తెలియజేయడం కోసం వంశీ సార్ ఎంత సూటిగా చెప్తారో మనందరికీ తెలుసు. ఆ సూటి అయినటువంటి విధానానికి, ఆ వాడి అయిన విధానాన్ని గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం ముందు ఒకసారి. సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ స్థాపించిన తర్వాత భక్తిలో మగ్గుతున్నటువంటి ఎంతో మంది నాలాంటి వ్యక్తులను తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టి మాట్లాడించినటువంటి శక్తిని ప్రసాదించిన ఆ పరమ పావన మూర్తికి హృదయపూర్వక నమస్కారాలు సార్. మరి ఈరోజు 8 సంవత్సరాలు పడినటువంటి ఈ వెన్నుపూస ప్రాబ్లం, 8 సంవత్సరాలు పడ్డాను, అన్ని మందులు తిన్నాను, అందరూ బంధుబలగాని అందరూ నా దగ్గర ఉన్నారు, కానీ ఎవరు ఏం చేయలేకపోయారు. అంటే ఎవరి ఈ కర్మ ఎలా అసలు కర్మ అంటే తెలిస్తే కదా మనకి ఎక్కడికైనా చూసుకోవడం తెలుస్తుంది. ఆ విధానాన్ని నాకు సార్ చెప్పారు. ఆ సార్ చెప్పి ఏంటంటే, ఒక 40 రోజులు మెడిటేషన్ చేయవా, నీ వయసు 36 సంవత్సరాలు కదా, 36 నిమిషాల కాలం మెడిటేషన్ చేయి, 40 రోజులు మెడిటేషన్ చేయమంటే మెడిటేషన్ కంటిన్యూటీగా నేను చేయడం జరిగింది. ఆ జరుగుతున్నప్పుడుగా అటువంటి సందర్భానుసారంలోనే ఒక 20 రోజులు వ్యవధిలో నాకు నేను చేసినటువంటి దుష్కర్మ నాకు తెలిసింది. ఆ దుష్కర్మ ఏమిటంటే, ఒక జంతువుని తీసుకెళ్లి ఒక పిక్నిక్ స్పాట్లో తీసుకెళ్లి నా బంధు బలగాన్ని మనం ఏం చూపించుకుంటాం జనాలకి, బంధువుల దగ్గర గొప్ప అనిపించుకోవాలనుకుంటే ఏం చేస్తాం, ఏదో చేయాలి కదా, ఏదో జంతువు ప్రాణం తీయాలి. అలాగా ఒక సందర్భానుసారం నా స్వప్నంలో వచ్చింది. ఆ జంతువుని నేను 3 భాగాల్లో కొట్టాను. ఆ 3 భాగాల్లో కొడుతున్నప్పుడు ఆ జంతువు అదిరిపోతున్న విధానాన్ని నేను స్వప్నంలో చూశాను. అంటే సార్ జ్ఞానాన్ని ఎలా అందిస్తారంటే, స్వప్నంలో కూడా సత్యాన్ని తెలుసుకునే భాగ్యము మనకాడ ఉంది సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్లో. మరి అదేవిధంగా వంశీ సార్ నాకు చెప్పిన విధానం ప్రకారం ఆ జంతువు నా కల్లోకి వచ్చినప్పుడు అది నాకు సంబంధించిన కళ కాదనుకున్నాను అనమాట. నేను అక్కడ లేను, ఆ జంతువు అదిరిపోతుంది, కొంచెం అదిరిపడుతుంది, ఉలిక్కి పడుతుంది, నేను కొడుతున్నటువంటి శరీరం నాది కాదు. సార్కి చెప్పినటువంటి విషయం సార్ దగ్గరికి వచ్చి చెప్పిన తర్వాత, అయ్యా ఈ జన్మలో నువ్వు ఏమీ కాదు, నువ్వు అంతా మంచిగా నడుస్తూనే ఉన్నావు, పాతకాలపు జన్మలో నీ విధానం ప్రకారం ఆ జంతువుని నువ్వు హింసించడం, దాని కార్యకారణ సంబంధంతో నీకు వెన్నెముక ఏ 3 భాగాల్లో కొట్టానో ఆ 3 భాగాలే నాకు నొప్పి అనమాట. ఆ 3 భాగాలు నొప్పి ఉందని విషయం నాకు కొట్టిన తర్వాత, ఆ స్వప్నం వచ్చిన తర్వాత సార్ మళ్ళీ ప్రాయశ్చిత్తం పరిహారం అన్నటువంటి ఈ కాన్సెప్ట్లో చేసుకొని ఈ ప్రతి అనునిత్యము ఆ జంతువుని నా ధ్యానంలోకి తెచ్చుకొని ఆ జంతువుకి క్షమించమని, ఎంత హృదయ విదారకంగానటువంటి పని నేను ఎలా చేశాను, ఇప్పుడైతే నేను చేసి ఉండని చెప్పేసి అనుకొని ఆమెని క్షమించమని అడగడం. ఆ క్షమ తర్వాత నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అప్పుడు 36 సంవత్సరాలు నాకు ధ్యానం దొరికింది. ఇప్పుడు 47 సంవత్సరాలు నడునొప్పి కోసం ఒక్క మాత్ర కూడా నేను తీసుకోలేదు. అదేవిధంగా థ్యాంక్ యూ సార్. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్న సూత్రం ఆధారంగా తన బ్యాక్ పెయిన్ పోగొట్టుకున్నాడు. మరొక మాస్టర్ ప్రవీణ మేడం, వీరు ఈమె కళల ద్వారా US లో బృందాలన్నిటికీ డ్రీమ్స్ డికోడింగ్ డిపార్ట్మెంట్ నడుపుతూ హాస్టల్ వాళ్ళలో కళలు ఎలా డికోడ్ చేసుకోవాలో ఆ సెక్షన్ మీద వారు తరపిదినిస్తున్నారు. వారు సందేశం తీసుకుందాం. ముందుగా
నా పేరు ప్రవీణ. నేను కనిగిరి నుంచి వచ్చాను. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ సార్కి నా ఆత్మ ప్రణామాలు. రాజు గారికి కూడా నా ఆత్మ ప్రణామాలు. ఆ, ఎంతో మంది వాళ్ళ జీవితాలలో ఎన్నో సమస్యలు, ఆర్థిక, మానసిక, శారీరక సమస్యలు ఎన్నో వచ్చి వాళ్ళు తలకిందులైన పరిస్థితుల్లో కూడా భౌతికంలో వాటికి సమాధానం ఎక్కడా దొరకదు, అభౌతికంలోనే దొరుకుతుంది. అలాగా అభౌతికంలో మాస్టర్స్ కనెక్ట్ అయ్యి స్వప్నాల ద్వారా ప్రతి దానికి సమాధానాన్ని తెచ్చుకొని ఈరోజు వాళ్ళ జీవితాన్ని ఎంతో పరమానందంతో జీవిస్తూ ఉన్నారు. ఎన్నో వేల మంది ఇక్కడ ఆ, స్వప్నాల ద్వారా సమాధానాలు తీసుకున్నారు. సారు సమక్షంలో మేము ఒక 18 గ్రూపులు మాస్టర్స్ ఉన్నాము. ఒక్కొక్క గ్రూపు మాస్టరు దగ్గర ఎంతో మంది కళల ద్వారా స్వప్నాలని ఎలా డీకోడ్ చేయాలో నేర్చుకుని కర్మ సిద్ధాంతాన్ని, కర్మ ధ్యానాన్ని తెలియచేసి అభౌతికం నుంచి ప్రతి ఒక్కరూ సమాధానాన్ని తెచ్చుకోగలరు అని నిరూపించారు. అభౌతికం నుంచి సమాధానాన్ని తెచ్చుకొని వాళ్ళ మనస్సుని, ఇంద్రియాలని అన్నింటినీ నిశ్చలంగా ఉంచుకొని వాళ్ళు ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉన్నారు. నేను అలాగా నా జీవితంలో ఎన్నో పరీక్షలు, భౌతికంగా పరీక్షలు, అభౌతికంగా పరీక్షలు ఎదుర్కొని మాస్టర్స్ పెట్టిన పరీక్షల్లో పాస్ అవుతూ ఇంకా ఇంకా జ్ఞానాన్ని పొందుతూ అద్భుతం. ఇంతాక హైమా మేడం చెప్పారు కదా, జ్ఞాన సిద్ధి ధ్యానం, దానితోటి పరీక్షలు పెట్టడము అనేది భౌతికంగా జరుగుతుంది, అభౌతికంగా జరుగుతుంది. అంటే జీవుడు, జీవాత్మ, ఆత్మ మూడింటిలోనూ పరీక్షలతోటి పరివర్తన తీసుకొచ్చుకొని వాళ్ళ జీవితాల్లో ఆ మార్పుల్ని చూస్తూ ఉన్నారు. ఇలాగ ఎంతో మంది వాళ్ళ జీవితాల్లో స్వప్నాల ద్వారా బయటకు వచ్చి హ్యాపీగా జీవిస్తున్నారు. మీరందరూ కూడా ఎవరికైనా కనెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి 7 శరీరాలు ఉన్నాయి. 7 శరీరాల ద్వారా మనం ఆ సందేశాన్ని తీసుకుంటూ ముందుకెళ్ళచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇలాగే తెలుసుకొని వాళ్ళ సమస్యలకి బయటికి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి మరొక మాస్టర్ మణిమాల. ఈ మేడం చాలా పెద్ద చదువు చదువుకున్నారు, ఆల్మోస్ట్ జడ్జి అయ్యే చదువు చదువుకున్నారు. కానీ స్పిరిచువాలిటీకి ఆకర్షింపబడి భగవద్గీత విదేశస్తులకు బోధించి అందులో ఉన్న లోతైన అర్థాలు తీసి ఈరోజు దేశ విదేశాల్లో వారి ఫాలోవర్స్ ఉన్నారు. వారు కూడా సద్గురుస్ మూమెంట్లో వర్క్ చేస్తున్నారు. వారికి చప్పట్లతో వారి సందేశం. అందరికీ ఆత్మ ప్రణామాలు. పత్రి సార్కి, వంశీ సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నా పేరు మణిమాల, మాది శ్రీకాకుళం. నేను ఒక సాధారణమైన హౌస్ వైఫ్ని. అయితే నాకు చాలా అందరు హౌస్ వైఫ్స్ ఉన్నట్టే అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్తో పాటు కొంచెం చదువుకోవడం ఇవన్నీ చేశాను. కానీ ఒక తృష్ణ ఉండేది, ఎందుకు నాకే ఈ సమస్య అనే తృష్ణ ఉండేది. ఆ తృష్ణతో విశ్వం నన్ను ఈ ధ్యానానికి, వంశీ సార్ జ్ఞానానికి, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి, ఇంకెవ్వరూ కాదు అనే సత్యం నేను ఆయన నోట్ నుంచే విన్నాను. ఆయన ఆడియో మెసేజెస్ ద్వారానే దాన్ని తెలుసుకున్నాను. నా జీవితంలో ఆయన చిన్న చిన్న ఫార్ములాలు ఇస్తారనమాట మా వంశీ సార్. ఆ ఫార్ములాని నా జీవితంలో అప్లై చేస్తే అది ఎంత నిజమో నాకు అర్థమైంది. అక్కడి నుంచి నా డౌట్స్ పెరిగాయి. ఆ డౌట్స్కి ఇంకా భగవద్గీత నీకు సమాధానం అని చెప్పి భగవద్గీతని విశ్లేషణ చేసి గీతా వికాసం ద్వారా అందించారు. అప్పటి నుంచి నేను భగవద్గీతని వదలలేదు. సార్ ఏది చెప్తే అది ఫాలో అవుతూ వచ్చాను. నాకు ఇది కావాలి, ఇది వద్దు అనేది కూడా నాకు ఆలోచన ఉండేది కాదు. కరెక్ట్ టైంకి ఈ ప్రాజెక్ట్ నువ్వు చెయ్యు, నువ్వు యుఎస్ వాళ్ళకి ఇది చెప్పు, ఇలాగా నన్ను టైం టు టైం గైడ్ చేస్తూ అలాగా అదిలించి అలా మార్గాన్ని మళ్ళిస్తూ నేను ఇంతగా ఎదగడానికి నాకు బాగా ప్రోత్సహించింది వంశీ సార్, సుకన్య మేడం. సో ఏది రిజెక్ట్ చేయకుండా చేసుకుంటూ నన్ను నేను మలుచుకుంటూ ఇలా నాకు వచ్చిన, నేను చదువుకున్న చదువు ఈరోజు ఇలా ఉపయోగపడుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంగ్లీష్లో మాట్లాడగలను, హిందీలో మాట్లాడగలను. సో ఇంటర్నేషనల్ గ్రూప్స్కి వాటికి నాకు కనెక్ట్ చేశారు. ఈ రోజుకి వాళ్ళతో మాట్లాడుతూ డ్రీమ్స్ డికోడ్ చేస్తూ వాళ్ళకి అర్థం కాని, నాకు అర్థమైన విషయాల్ని వాళ్ళకి తెలియజేస్తూ ఈ విధంగా ఈ మూమెంట్లో ఒక హెల్పింగ్ హ్యాండ్గా ఉంటూ
నేను చాలా హెల్ప్ యూనివర్స్ నుంచి, మా సీనియర్ మాస్టర్స్ నుంచి, మా సార్ దగ్గర నుంచి పొందుతున్నాను. ఈ విధంగా ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్.